బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్ర తీర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ రాజు పరిశీలించారు. స్వదేశీ దర్శన్ పథకం కింద 97.53 కోట్లతో జరుగుతున్న ఈ పనుల్లో నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన నిర్మాణాల్లో ఉప్పు నీటి వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మంచినీటిని ఉపయోగించాలని అధికారులకు ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అభివృద్ధి పనులు పూర్తయ్యాక సూర్యలంక తీరం ఆంధ్ర గోవాగా మారి పర్యాటకులను ఆకర్షిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ దర్శన్ 20 కింద 97 కోట్లు రావటం, అందులో ఫస్ట్ టెండర్గా 50 కోట్లు టెండర్ పిలవటం, ఆ 50 కోట్లలో భాగంగా టెండర్లో ప్రక్రియ అగ్రిమెంట్లు అయిపోయి వర్కులు స్టార్ట్ చేయటం, ఆ వర్కులు స్టార్ట్ చేసినప్పుడు అది కూడా మంచి కాంట్రాక్టర్ వ్యవస్థగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మంచి వ్యక్తులు, ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా చెబితే సరి చేసుకుని ముందుకు వెళ్ళే వ్యక్తులు, వాళ్ళందరూ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వీళ్ళకి కాంట్రాక్టర్ వ్యవస్థను మనందరం కాపాడుకోవాలి. వాళ్ళు పొరపాట్లు చెప్తే మనం చెప్పాలి తప్పితే ఆదిమాషి చేయటం, వాళ్ళని ఇబ్బందులు గురి చేయటం మనం చేయకూడదు. తప్పనిసరిగా వాళ్ళు చాలా బాగా చేసే వ్యక్తులు, స్పీడ్గానే పనులు అవుతున్నాయి. ఇంకా స్పీడ్గా పనిచేయటం కోసం నేను ఎప్పుడు తోడుంటా. ఈ విషయంలో మీరు కూడా పత్రికా విలేకరులు కూడా వాళ్ళకి తోడుండాలి అన్ని రకాలుగా. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి, కానీ ప్రతి చిన్నది పెద్దది వాళ్ళని ఇబ్బందులు గురి చేసే విధంగా మనం కూడా ఉండకూడదని మీకు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే అసలు ఇప్పుడు వర్కులు చేసే మనుషులు లేరు. అటువంటప్పుడు వాళ్ళు లెస్ టెండర్లకి రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అడిగితే వేసి వర్కులు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో తప్పనిసరిగా వాళ్ళకి తోడుంటాం. అలాగే ఉప్పు నీళ్ళ విషయంలో ఇంతకుముందుల చూసి చూడనట్టుగా పొరపాటున ఒకటి తప్పులు దొల్లుంటాయి. కానీ ఇప్పుడు సపరేట్గా ట్రాక్టర్ పెట్టి ఏ రోజుకి ఆ రోజు 7 నుంచి 8 లోడ్లు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. అందుకని తప్పనిసరిగా మంచి వర్క్ జరుగుతుంది. దానికోసం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి గల నాయకుడు చేసే మంచి ప్రయత్నమే ఈ టూరిజం హబ్గా బాపట్లను తయారు చేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కాంట్రాక్టర్ వ్యవస్థకి ప్రశ్నించడం కాకుండా మీరు కూడా సూచనలు ఇచ్చి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉండాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.